Hello everyone, today we are going to discuss gravitation, which is one of the most important chapter for your MSET examination. Today we are going to discuss total gravitation chapter. Okay na? ఈ వీడియోలో మనం కాన్సెప్ట్స్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం గ్రావిటేషన్ కి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆల్రెడీ మనం చాలా చాప్టర్స్ కి వన్ షాట్ వీడియోస్ చేసాం. సో దిస్ వీడియో విల్ బి సిరీస్ ఆఫ్ దోస్. సో దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఇంకా మీరు ఐపీఈకి కూడా ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా రాస్తున్నారు కాబట్టి మీకు దానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో లెట్ us start our class. But before that, if you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. Plus ఇంకా మీరు మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో యాప్లో మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఓకే, సో మాక్ టెస్ట్ ఉంటాయి. సో దట్ విల్ బీ ఎట్ జస్ట్ 199 రూపీస్ ఓన్లీ. ప్లస్ ఈ 199 కాకుండా మీకు అక్కడ చాలా ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మీకు ఈ 199లో ఉన్న కొన్ని టెస్ట్ కూడా అక్కడ ఫ్రీగా ఉంటాయి. సో దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో లెట్ us start our class. Gravitation is one of the most important word in physics. సో వాట్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ గ్రావిటేషన్? ఫస్ట్ మనం అసలు ఏంటి, ఎందుకు మనం ఇది చదువుతున్నామో చూద్దాం. సో ఇనిషియల్ గా మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఏదైనా సరే పైకి ఒకవేళ విసిరేసినా సరే దాని పొజిషన్ ఒకవేళ రెయిన్ డ్రాప్స్ అయినా సరే ఒక మన అర్త్ సర్ఫేస్ పైన అట్రాక్ట్ అవుతున్నాయి అని అర్థం చేసుకున్నారు. దాని తర్వాత ఏమైంది అంటే ఏమన్నారు అంటే అర్త్ అనేది స్టేషనరీ పొజిషన్ లో ఉంది. దీనికి సన్, మూన్, అదర్ ప్లానెట్స్ కూడా దీని చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి అని మనకి అబ్జర్వేషన్ చేశారు. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే పిటోలెమీ. ఓకే, సో ఈయన ప్రపోజ్ చేసిన ఈ మోడల్ ని మనం జియోసెంట్రిక్ మోడల్ అని అంటాము. ఓకే, జియోసెంట్రిక్ మోడల్ అంటే జియో మీన్స్ అర్త్. సో ఎర్త్ ని సెంటర్ గా బేస్ చేసుకొని ఈయన ఒక థియరీని ప్రపోజ్ చేశారు. బట్ దాని తర్వాత లేటర్ ఆన్ ఏం జరిగింది అంటే సన్ ఏదైతే ఉంది కదా దట్ ఈస్ స్టేషనరీ అండ్ ఆల్ అదర్ ప్లానెట్స్ ఇంక్లూడింగ్ ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ దిస్. ఓకే, దాంతో పాటు మూన్ ఏదైతే ఉంది కదా దట్ విల్ బి రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్ అండ్ ఇట్ ఈస్ రొటేటింగ్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇది మనకి ప్రపోజ్ చేశారు. హోప్ దట్ ఈస్ క్లియర్. సో ఇలా సన్ ని సెంటర్ గా బేస్ చేసుకునే దాన్ని మోడల్ ని మనం హీలియోసెంట్రిక్ మోడల్ అని చెప్తాము. ఓకే, హీలియోసెంట్రిక్ మోడల్. ఇప్పుడు ఏదైతే మనం స్టడీ చేస్తున్నాం కదా టోటల్ గా దట్ ఈస్ హీలియోసెంట్రిక్ మోడల్. సో ఇక్కడ మీకు ఒక ఎంసీక్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ద థియరీ ప్రపోజ్డ్ బేస్డ్ అపాన్ ద ఎర్త్ యాజ్ సెంటర్ అని అడగచ్చు, లేదంటే సన్ యాజ్ సెంటర్ అని అడగచ్చు. సో ఈ రెండు వర్డ్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ కెప్లర్స్ లాస్. సో నికోలస్ కోపర్నికస్ ఏం చెప్పారు, ఒక సర్క్యులర్ మోడల్ మనకి ప్రపోజ్ చేశారు. సో దాని తర్వాత టైకో బ్రే. ఓకే, దిస్ నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టైకో బ్రే ఈ సైంటిస్ట్ ఏం చేశారు మనకి అంటే టోటల్ గా తన యొక్క లైఫ్ టైం మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ప్లానెట్స్ ని విత్ నేకెడ్ ఐ. దాని తర్వాత తన యొక్క స్టూడెంట్ ఆర్ వీ కెన్ సే హిస్ అసిస్టెంట్ జోనస్ కెప్లర్ ఏదైతే ఉంది కదా ఆయన మనకి 3 laws ప్రపోజ్ చేశారు విచ్ ఆర్ నోన్ యాజ్ కెప్లర్స్ లాస్. ఓకే, సో ఈ 3 laws ఏంటో మనం చూద్దాం. సో ఈ 3 laws మనకి లా ఆఫ్ గ్రావిటేషన్ డిఫైన్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో లెట్ us know what are those 3 Kepler's laws. లా ఆఫ్ ఆర్బిట్స్. ఓకే, లా ఆఫ్ ఆర్బిట్స్ లో ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఆల్ ప్లానెట్స్ మూవ్స్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ విత్ ద సన్ situated at one of the foci. Okay, so this shape is known as ellipse. Okay, elliptical shape ఏదైతే ఉంది కదా సో అన్ని ప్లానెట్స్ కూడా ఈ ఎలిప్టికల్ ఆర్బిట్ లోనే మూవ్ అవుతాయి అని చెప్పారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సన్ ఏదైతే ఉంది కదా సో దట్ విల్ బి ఎట్ ద ఫోసి ఆఫ్ దీస్ ఎలిప్స్. సి
ఫొసి అంటే సపోజ్ ఈ ఎస్ ఉంది కదా, సో ఈ ఎస్ ని నేను కలిపేస్తే, ఒకవేళ ఈ ఎస్ పొజిషన్ నేను ఇక్కడ తీసుకొని వచ్చాను అంటే, సో దిస్ విల్ బి బికమింగ్ సర్కిల్. ఓకే, సో ఆ ఫొసి పాయింట్ దగ్గర సన్ ఉంటుంది, దాన్ని మనం సో ప్లానెట్స్ అన్ని ఇలా మూవ్ అవుతా ఉంటాయి ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అని లా ఆఫ్ ఆర్బిట్స్ లో చెప్పారు. ప్లస్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో ద టైమ్ టేకెన్ బై ప్లానెట్ టు కవర్ దిస్ డిస్టెన్స్, ఈ హాఫ్ ఎలిప్స్ ని కవర్ చేయడానికి తక్కువ టైం పడుతుంది ఈ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే, బికాస్ ఇది మనకి చాలా డిస్టెన్స్ లో ఉంది. ఓకే, సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకుంటాము. సో యూ షుడ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనకి ఎంసెట్ 2020లో ఓకే బోత్ ఏపీ అండ్ టిఎస్ రెండిట్లో కూడా క్వశ్చన్ అడిగారు. దట్ ఈస్ ఏ పాత్ అయితే ఎక్కువ టైం మనకి తీసుకుంటుంది, బీసీఏ ఆర్ బీపీసీ. సో బీఏసీ విల్ బి టేకింగ్ మోర్ టైమ్ కంపేర్ టు పీబీసీ. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ ఏరియాస్. సో లా ఆఫ్ ఏరియాస్ లో ఏంటి అంటే, సపోజ్ దిస్ ఈస్ సన్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, అండ్ దిస్ ఇస్ ప్లానెట్. ఓకే, సో ఈ ఇంటర్వెల్ ఏదైతే ఉంది కదా, సో ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ పీ పాయింట్ అండ్ దిస్ పీ పాయింట్, ఈ టైం ఇంటర్వెల్ లో ఎంత అయితే ట్రావెల్ చేస్తుందో, నెక్స్ట్ సేమ్ టైం ఇంటర్వెల్ లో మళ్ళీ అంతే అది ట్రావెల్ చేస్తుంది అని మనకి లా ఆఫ్ ఏరియాస్ చెప్తుంది. ఓకే, మనం దీన్ని కంపేర్ చేసుకుంటే, దిస్ ఈస్ ఎ వెరీ షార్ట్ డిస్టెన్స్. ఓకే, కానీ ఇక్కడ ఎక్కువ డిస్టెన్స్ మనకి ట్రావెల్ అవుతుంది. సో ఏరియా మాత్రం ఒకవేళ ఇదే నేను టైం పీరియడ్ ఇక్కడ తీసుకుంటే, దిస్ ఏరియా ఈజ్ సేమ్ యాజ్ దిస్ వన్, బట్ ఇక్కడ చూడండి ఎక్కడైతే ఎంత అయితే ట్రావెల్ చేస్తుంది కదా, సో దట్ ఈస్ మోర్. ఓకే, సో ఇట్ మీన్స్ దట్ వెన్ ఇట్ ఈస్ నియరర్, ఓకేనా, ఏదైతే మనం తీసుకుంటాం కదా, ఎప్పుడైతే మన ప్లానెట్ సన్ కి దగ్గర ఉంటుందో ఇట్ విల్ బి మూవింగ్ ఫాస్ట్, ఎప్పుడైతే దూరం ఉంటుంది కదా, సో ఇట్ విల్ బి మూవింగ్ స్లో. ఓకే, స్పీడ్ ఏదైతే ఉంది కదా దూరంగా ఉన్నప్పుడు దట్ విల్ బి లెస్ యాజ్ కంపేర్ టు వెన్ ఇట్ ఈస్ నియరర్ టు ద సన్. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ పీరియడ్స్. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, ద స్క్వేర్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ద ప్లానెట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ traced out by the planet. So it means that t square is proportional to a cube. So this is the thing you have to remember. So these are the three Kepler's laws. Okay, hope that is clear. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ I will try to reply. So let us move on to next topic, that is very very important topic, universal law of gravitation. Newton's reasoning was that the moon revolving in an orbit of radius rm, suppose ఇది ఎర్త్ అనుకుంటే ఇది మూన్ అనుకుందాం. సో ఇక్కడ ఏదైతే మనకి రివాల్వ్ అవుతుందో ఇది సపోజ్ rm. ఓకే, సో rm was subjected to a centripetal acceleration due to Earth's gravity of magnitude, that is centripetal acceleration మనకి తెలుసు, that is am is equals to v square upon rm. okay, so this is actually centripetal force, but here it is equals to, మనకి v అంటే తెలుసు, that is v is equals to 2 pi r, okay, circular upon time period. Here r is rm. So if I substitute the value here, that will be equals to v square upon rm. So it will be 2 pi rm square upon rm. If I simplify this, it will be 4 pi rm square upon rm. ఓకే, సో rm ఇది క్యాన్సల్ అయిపోతుంది మనకి. ఓకే, అపాన్, సో ఇక్కడ టీ స్క్వేర్ కూడా ఉంది కాబట్టి టీ స్క్వేర్, హియర్ ఆల్సో టీ స్క్వేర్. సో ఫైనల్లీ రిమైనింగ్ విల్ బి 4 pi rm upon t square. So this is the centripetal acceleration acting on moon. Okay, now we know that t is equals to 27.3 days. rm is also known, that is 3.84 into 10 power 8 meters.
if we substitute these two values in this one, we will be getting am, which is very smaller than compared to g. So from this observation we can say that gravity decreases with distance from the earth. If I am traveling away from the earth, it means that the gravity will be decreasing. Okay, so ఇలా డిక్రీజ్ అవుతున్న దాన్ని బట్టి చూసి మనకి ఏం చెప్పారు అంటే దట్ ఈస్ am. సో దిస్ ఈస్ am ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు rm square and g is inversely proportional to re square. Okay, this one with 2, then g upon am will be equals to rm square upon re square, which is approximately equals to 3600. Okay, and g manki telusu that is g is approximately equals to 9.8 meters per second square. These observations lead Newton to propose the universal law of gravitation, which states that every body in the universe attracts every other body with a force which is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance between them. ఓకే, సో దీన్ని మనం ఒకవేళ మ్యాథమెటికల్గా రాసుకోవాలి అనుకుంటే, సో ఇట్ ఈస్ సెడ్ దట్ every body in the universe attracts every other body with a force, that is a force which is directly proportional to the product of their masses. Suppose there are two masses which is m1 and m2 and inversely proportional to the square of the distance between them. Okay, square of the distance between them. Suppose distance manam r anukunte, square of the distance between them. So it is initially proportional. To remove this proportionality I have to introduce a constant. Here I am introducing gravitational constant. So it will be equals to g times of m1 m2 upon r square. So this is very important expression. You have to remember this. Okay, చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనకి ప్రతిసారి ఎంసెట్ లో మనకి క్వశ్చన్స్ వస్తా ఉంటాయి. ఒకవేళ ఇదే మనకు వెక్టార్ ఫామ్ లో కావాలి అంటే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు f ఈజ్ ఈక్వల్స్ టు g టైమ్స్ ఆఫ్ m1 m2 అపాన్ r స్క్వేర్ టైమ్స్ యూనిట్ వెక్టార్. ఓకే, which is then equals to minus g of m1 m2 upon r square unit vector. So you have to remember this, very important. Okay, chalo, this is universal law of gravitation. Let us move on to next concept. So here మీరు ఇంకా మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్. that will be very helpful to crack MCET examination. మన యాప్ లో మీకు 4000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి జస్ట్ 199 కి మాత్రమే. సో దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ప్లస్ ఇక్కడ ఇవి టెస్ట్ సిరీస్ టైప్ లో ఉన్నాయి. సో ఆ టెస్ట్ సిరీస్ మీరు కొనుక్కొని ప్రాక్టీస్ చేస్తే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ప్లస్ అవి సబ్జెక్ట్ వైజ్ గా ప్లస్ మీకు టాపిక్ వైజ్ గా ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మీరు గ్రావిటేషన్ ఇక్కడ నా వీడియోలో చూసేశారు. Now you can go and practice the questions from gravitation, or else నేను ప్రాబ్లమ్స్ వీడియో చేస్తాను కదా, దాని తర్వాత కూడా మీరు అక్కడ ప్రాక్టీస్ చేయవచ్చు. సో గ్రావిటేషన్ చదివేశారు, అక్కడ వెళ్ళి గ్రావిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ విధంగా మీరు స్మార్ట్ గా మేనేజ్మెంట్ చేసుకుంటే యూ విల్ బి గెటింగ్ గుడ్ మార్క్స్. దట్ ఈస్ అప్పటి నుంచి మనం క్యాపిటల్ జీ ఎక్కడంటే అక్కడ యూస్ చేస్తా ఉన్నాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్? సో దీనికోసం మనకి హెన్రీ క్యావెండిష్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంట్ తో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సపోజ్ ఇది ఒక స్ట్రింగ్ అనుకోండి, దిస్ ఈస్ ఎ స్ట్రింగ్. ఓకే, ఒక తాడు లాంటి ఒక స్ట్రింగ్. సో దేర్ ఆర్ టూ బాల్స్ విచ్ ఆర్ ఎట్ సర్టెన్ డిస్టెన్స్ ఎల్. ఓకే, సో ఈ రెండు బాల్స్ యొక్క మధ్యలో డిస్టెన్స్ ఎల్ అనుకుందాం. సో ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ ఇట్ ఈస్ ఎల్. నౌ from this to this is also a ball. Okay, another ball. సో ఈ రెండిటి మధ్య మనకి డిస్టెన్స్ వచ్చేసి మనం d అనుకుందాం. ఓకే, సో d అనుకుందాం. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ d. నా హెన్రీ క్యావెండిష్ ఏమన్నారు అంటే ఎవ్రీ బాడీ ఇన్ యూనివర్స్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ టు అదర్
బాడీ, ఓకేనా. సో ఏమవుతుంది అంటే ఈ పెద్ద బాడీ వరకు ఈ చిన్న బాడీ ఇలా అట్రాక్ట్ అయ్యి ఇక్కడ మూవ్ అవుతుంది. సో అలాగే దిస్ ఈజ్ ఆల్సో అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్. సో ఇదేమవుతుంది, ఇలా మనకి ఒక టార్క్ మోషన్ ట్విస్టింగ్ ఇక్కడ జరుగుతుంది. మళ్ళీ దానికి నార్మల్ కి రావడానికి రిస్టోరింగ్ టార్క్ మనకి కావాలి. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు గ్రావిటేషనల్ టార్క్. ఇక్కడ ఫోర్స్ వచ్చేసి మనకి ఏంటి, F ఈజ్ ఈక్వల్స్ టు G. దీని యొక్క మాస్ వచ్చేసి మనకి క్యాపిటల్ M అనుకుందాం, దీని యొక్క మాస్ వచ్చేసి స్మాల్ m అనుకుందాం. సో ఫోర్స్ ఏంటి, క్యాపిటల్ G టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ M స్మాల్ m అపాన్ d స్క్వేర్. ఓకే, డిస్టెన్స్ వచ్చేసి వీటి యొక్క మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి మనకి d కాబట్టి సో d స్క్వేర్. నౌ ఇఫ్ L is the length distance between these two balls, then G times of capital M small m upon d square times L, okay, torque will be equals to tau theta. So this is the expression you have to remember, where tau is the torque and theta is angle of twist. సో ఇక్కడ నుంచి మనకి సింప్లిఫికేషన్ తర్వాత G వాల్యూ వచ్చేసి 6.67 into 10 power minus 11 న్యూటన్స్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ వచ్చింది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ వాల్యూ ఎప్పుడు మీరు మర్చిపోవద్దు, మీకు ఎగ్జామ్ లో చాలా చాలా యూస్ అవుతుంది. సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ఎర్త్. సో ఇది అర్థం చేసుకోవడానికి let us consider this diagram in which, see, this is certain point mass inside the earth and this is the outer surface of earth. Okay, and this is the radius from this point to this, about this point mass small m. Okay, and mr is the mass up to this point. Okay, ఇంతవరకు మాస్ ఎంత ఉందో మనం ఎర్త్ ని ఇలా మనకి చిన్న చిన్న షెల్స్ గా మనకి ఇది ఉంది అని మనం అనుకుందాం, ఒక్కొక్క లేయర్ అని మనం అనుకుందాం. నౌ ఇన్సైడ్ ద ఎర్త్ ద సిచ్యువేషన్ ఈస్ డిఫరెంట్ యాజ్ కంపేర్డ్ టు ద అవుట్సైడ్ ఆఫ్ దిస్ ఎర్త్. సో మనం అప్పటి నుంచి ఫోర్స్ డిస్కస్ చేసుకుంటున్నాం, దట్ ఈస్ F విల్ బి గివెన్ బై G టైమ్స్ ఆఫ్ M capital MR upon R square. Now here also the same scenario will be applicable. ఒకవేళ మనం టోటల్ గా ఎర్త్ మనకి వచ్చేసి ఒక యూనిఫామ్ డెన్సిటీతో ఉంది అని అనుకుంటే, దట్ ఈస్ మాస్ ఆఫ్ ఎర్త్ విల్ బి ఈక్వల్స్ టు 4π/3 r³ right times rho, that is here this is density. On other hand మనకి mass of sphere mr is equals to 4π/3 rho r³ మనకి ఉంటుంది. ఓకే, సో దిస్ వన్, ఓకే, సో దిస్ వన్ ఏదైతుంది కదా. సో హియర్ so mr will be equals to 4π/3 rho r³. If I substitute these values in above equation, then it will be F is equals to G times of M 4π/3 into r³ upon r square. So దీన్ని simplify చేస్తే I will be getting Gm times of, so ఈ వాల్యూ వచ్చేసి మనకి 4π/3 will be equals to, see this one, me. Okay, so ఈ వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే me upon re³ times r³ upon r square. సో ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే I will be getting G times m me upon re³ times r. So this is what force acting on this mass. So next వచ్చేసి acceleration due to gravity below and above the surface of earth. Okay, so suppose if I consider this circle as earth. Okay, now let us first solve above the surface. Okay, ఈ పాయింట్ నుంచి ఒకవేళ suppose this is initial point, ఈ పాయింట్ నుంచి certain height h above the earth, certain point h అనుకుందాం. సో ఇక్కడ ఫోర్స్ వచ్చేసి దట్ ఈస్ FH. సో దిస్ is actually the center of earth, from here to here it is RE, that is radius of earth. Now
F at h will be given by capital M mass of earth, small m upon Re plus h whole square. Hope that is clear. సో నేను టోటల్ డెరివేషన్కి వెళ్ళట్లేదు, ఫైనల్గా చెప్పేస్తాను. ఫైనల్గా రిజల్ట్ ఏమొస్తుందో చెప్తాను. సో g about h will be given by g times of 1 minus 2h upon re. ఓకే, సో ఇక్కడ ఈ 1 minus 2h upon re ఏదైతే ఉంది కదా, సో దిస్ ఈస్ ద ఫ్యాక్టర్ బై విచ్ ఇట్ ఈస్ చేంజింగ్ అకార్డింగ్ టు height h. Now suppose if I consider under the earth, that is below the surface of earth, if I consider this example and if I consider any point here, that is ఇక్కడ నుంచి సపోజ్ ఈ పాయింట్ D వరకు నేను కన్సిడర్ చేసుకుంటే దీని యొక్క ఫోర్స్ వచ్చేసి F at D will be given by G ms small m upon Re minus D whole square. ఓకే, సో ఇక్కడ ms అంటే సపోజ్ ఇది నేను ఒక స్పియర్ కన్సిడర్ చేసుకుంటే దీని యొక్క మాస్ అని అర్థం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఫోర్స్ ఎట్ ఎనీ మాస్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. G at any point below the earth's surface will be given by G times of Re minus D upon R. Hope that is clear, which is equals to G times of 1 minus D by Re. సో ఈ ఫ్యాక్టర్ నుంచి మనకి ఎప్పుడైనా మనము ఒకవేళ ఎర్త్ లోపల సైడ్కి వెళ్తూ ఉంటే G వ్యారీ అవుతూ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టూ ఎక్స్ప్రెషన్స్. ఓకే, 1 అండ్ దిస్ ఇస్ 2 చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకొని మనకి చాలా సార్లు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ us move on to next concept. Suppose if I consider any body on the surface of the earth, now from here to here if it is traveling up to this distance h, సో ఇక్కడ ఏమవుతుంది, ఈ పాయింట్ 1 నుంచి ఈ పాయింట్కి మూవ్ అవుతుంది అంటే దెర్ ఈస్ ఏ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ ఉంది అంటే మనకి ఇక్కడ వర్క్ జరిగింది అని అర్థం. ఓకే, దెర్ ఈస్ ఏ వర్క్ డన్ హియర్. సో ఆ వర్క్ డన్ ఏదైతే ఉంది కదా, సో సపోజ్ నేను ఒక పాయింట్ 1 అండ్ పాయింట్ 2 అనుకున్నాను అనుకోండి. సో వర్క్ డన్ ఫ్రమ్ 1 to 2 విల్ బి గివెన్ బై ఫోర్స్ టైమ్స్ డిస్ప్లేస్మెంట్. హియర్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు mg h2 minus h1, right? So this is work done from 1 to 2. So remember this potential energy at any point. సపోజ్ మనం W ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అని అనుకుంటే W at any point h will be given by mgh plus wo, where this one is constant value. Okay, see, remember that work done in any particle is just the difference of potential energy between the final and initial position. Okay, ఈ ఫైనల్ అండ్ ఇనిషియల్ పొజిషన్స్ యొక్క వర్క్ డన్ డిఫరెన్స్ వచ్చేసి మనకి పొటెన్షియల్ ఎనర్జీ అని మనం చెప్తాము. ఓకే, సో హియర్ ఆల్సో ఫోర్స్ విల్ బి గివెన్ బై F ఈజ్ ఈక్వల్స్ టు GME m upon r square. ఓకే, సో W12 విల్ బి ఈక్వల్స్ టు ఫ్రమ్ R1 to R2 మనం వెళ్తున్నాం అని అనుకుందాం. సపోజ్ ఇక్కడ వరకు R1 అనుకుంటే ఫ్రమ్ దిస్ టు దిస్ R2. ఓకే, సో R1 to R2 ఒకవేళ మనం వెళ్తున్నాం అంటే ఇట్ విల్ బి GM m upon r square dr. ఓకే, సో ఒకవేళ ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు మైనస్ GME m టైమ్స్ 1 by r2 minus r1. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఎనీ రేడియస్ r will be given by minus GME m upon r plus W1. సో రిమెంబర్ దిస్ ఎక్స్ప్రెషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా డీప్గా వెళ్ళట్లేదు. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ టూ మాసెస్ m1 అండ్ m2 సెపరేటెడ్ బై సర్టెన్ డిస్టెన్స్ r విల్ బి గివెన్ బై V ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ GM1 m2 అపాన్ r. చాలా 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 ఇంపార్టెంట్. ఇది కూడా మీరు ఒక
ఎంటీ పేజ్ తీసుకోండి, ఈ లిస్ట్ ఆఫ్ ఫార్ములే అన్ని నోట్ చేసుకోండి. మీకు ఇవన్నీ క్లియర్గా ఉంటే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మన టెస్ట్ సిరీస్లో కూడా మీకు చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇలాంటి ఈ ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్ యూజ్ చేస్తే మనకి తెలుస్తుంది. సో ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన యాప్లో ఉన్నాయి. మీరు ఇంకా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఇప్పుడు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎస్కేప్ స్పీడ్. ఈ వర్డ్ నుంచి మీకు ఏం అర్థమవుతుంది? ఎస్కేప్ అంటే ఎక్కడి నుంచి అయినా మనం టోటల్గా వెళ్ళిపోవడం, పారిపోవడం అనమాట. సపోజ్ నేను ఎర్త్ సర్ఫేస్ ఇక్కడ నేను తీసుకుంటే ఇక్కడ నుండి నేను ఏ ఆబ్జెక్ట్ పైకి త్రో చేసినా మళ్ళీ అది రిటర్న్గా వచ్చేస్తుంది. ఎంత స్పీడ్తో మీరు త్రో చేసినా మళ్ళీ అది వచ్చేస్తుంది. కానీ ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు త్రో ఎనీ ఆబ్జెక్ట్ విత్ సర్టన్ ఫోర్స్ విచ్ విల్ నాట్ కమ్ బ్యాక్ టు ద అర్త్? ఓకేనా, ఒక్కసారి త్రో చేస్తే అది వెళ్తూనే ఉంటుంది. సో ఇట్ మీన్స్ దట్ వీ హ్యావ్ టు త్రో an object with such an velocity which will overcome Earth's gravitational force. Okay, so hope అర్థమైపోయింది అని నేను అనుకుంటున్నాను. సో దిస్ విల్ బి గివెన్ బై మనకి kinetic energy, the minimum speed required for an object to reach infinity, దట్ ఈస్ ఈ ఎర్త్ సర్ఫేస్ నుంచి టోటల్గా ఎస్కేప్ అవ్వడానికి కావాల్సిన మినిమం ఎనర్జీ, మినిమం స్పీడ్ ఏంటో చూద్దాం. దట్ ఈస్ kinetic energy half mv² which is equals to gm_me upon h plus re. ఓకే, సో దిస్ ఈస్ ద ఫోర్స్. సో మనం ఈ రెండు ఫోర్సెస్ ఒకవేళ ఈక్వల్ అయినప్పుడు v మినిమం ఎంతో, సపోజ్ ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ అయినప్పుడు మనం v మినిమం ఎంతో క్యాలిక్యులేట్ చేసేస్తే దట్ విల్ బి ద స్పీడ్ రిక్వైర్డ్ టు ఎస్కేప్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో దీన్ని నేను సింప్లిఫై చేసేస్తే v విల్ బి ఈక్వల్స్ టు √2gme upon re అవుతుంది, బికాస్ mm విల్ బి గెటింగ్ క్యాన్సిలింగ్ అవుట్. ఓకే, ఇక్కడ మనం ఒక అజంప్షన్ ఏం చేసుకుంటున్నాం అంటే ఆబ్జెక్ట్ ఏదైతే ఉంది కదా, సో ఆబ్జెక్ట్ ఈస్ థ్రోన్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో h will be equals to 0. Okay, since h will be equals to 0, so this is what escape velocity required. Okay na, v equals to 2gme upon re అవుతే అంతా ఒకవేళ స్పీడ్ ఉంటే then the object will be escaping from the earth's gravitational force. ఒకవేళ మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g టర్మ్స్ లో కావాలి అంటే మనకి ఏం తెలుసు, g is equals to gme upon re square. So if I substitute in this one and simplify, I will be getting v is equals to 2gre. Okay, exam లో మీకు ఏ టర్మ్స్ లో కూడా రావచ్చు. రిమెంబర్ దీస్ టూ. ఓకే, సో ఎర్త్ సాటిలైట్స్. సో మనకి ఒక న్యాచురల్ శాటిలైట్ ఉన్నాయి, చాలా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఉన్నాయి. సో న్యాచురల్ శాటిలైట్ వచ్చేసి మనకి ఎర్త్కి వచ్చేసి మూన్ ఉంది, మన అందరికీ తెలుసు. So force on any satellite, okay, satellite will be given by, that is ఇవేదైతే ఉంది కదా, సో ఈ శాటిలైట్స్ వచ్చేసి మనకి సెంట్రిపిటల్ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉంటుంది, విచ్ విల్ బి కీపింగ్ దీస్ ఆబ్జెక్ట్స్ టు మూవ్ అరౌండ్ ద ఎర్త్. ఓకే, సో F centripetal will be given by mv² upon h actual గా ఉంటుంది. బట్ హియర్ we are considering radius of earth and plus height, so it will be equals to mv² upon re plus h. So and at the same time F gravitational force will be given by gmme, that is mass of earth upon re plus h whole square. Okay, సో ఈ రెండింటిని మనం ఒకవేళ ఈక్వేట్ చేసేస్తే we will be getting v² is equals to gme upon re plus h. Okay, so this is the speed of this satellite or any other artificial satellite also. So let us move on to next concept. So energy of an orbiting satellite. So we'll be having two types of energy, that is kinetic and potential. So kinetic energy of orbiting satellite will be given by Ke is equals to half times of mv², but we know, so Ke will be equals to gmme upon 2 times of re
plus h, and potential energy PE is equals to minus of Gm capital Me, that is mass of earth, upon Re plus h. ఇక్కడ magnitude of kinetic energy is equals to half times of magnitude of potential energy. సో రిమెంబర్ దిస్ పాయింట్, మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈజీగా అవుతుంది. సో టోటల్గా ఎనర్జీ విల్ బి ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ విచ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ Gm.Me upon 2 times of Re plus h. Hope that is clear. Okay. So next వచ్చేసి జియోస్టేషనరీ అండ్ పోలార్ శాటిలైట్స్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్, ఓన్లీ కాన్సెప్ట్స్ మాత్రమే ఉన్నాయి, మనకి ఎక్కువ ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో జియోస్టేషనరీ శాటిలైట్స్ అంటే సపోజ్ మనకి ఈ ఈక్వేటర్ ఉంది కదా, సో మన యొక్క అర్త్ యొక్క స్పీడ్స్తో ప్రకారంగానే అది కూడా మనకి ఈ శాటిలైట్ ఏదైతే ఉంది కదా, సో అబ్జర్వేషన్ కోసం పెడతాం. సో ఎట్లా అయితే అర్త్ మనకి మూవ్ అవుతా ఉంటుందో అలాగే ఈ శాటిలైట్ కూడా దాంతో పాటు మూవ్ అవుతా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ మోషన్, బట్ మనం జియో స్టేషనరీ అంటున్నాం. ఎందుకంటున్నాం అంటే విత్ రెస్పెక్ట్ టు అర్త్ ఇట్ ఈస్ ఇన్ స్టేషనరీ పొజిషన్. సో అందుకోసం మనం జియో స్టేషనరీ శాటిలైట్స్ అని అంటాము. సో పోలార్ శాటిలైట్స్ అంటే ఏంటి అంటే ఆ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఇలా మనకి అవి తిరుగుతూ ఉంటాయి. హోప్ మీకు అర్థం అవుతూ ఉంటుంది. సో స్టేషనరీ ఏవైతే ఉన్నాయి కదా, సో అవి మనకి ఇలా తిరుగుతూ ఉంటాయి. బట్ పోలార్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయి కదా, పోల్స్ అబ్జర్వేషన్లో ఇలా తిరుగుతూ ఉంటాయి. హోప్ దట్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లెస్నెస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ మనకు ఎప్పుడైనా ఫ్రీ ఫాల్ జరిగినప్పుడు విల్ నాట్ బి ఫీలింగ్ ఎనీ వెయిట్. సపోజ్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెడితే దాని యొక్క వెయిట్ ఉంటుంది. ఐఎమ్ అబ్జర్వింగ్ దిస్ వెయిట్ బికాస్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఈస్ యాక్టింగ్. సపోజ్ నేను ఇక్కడ నుంచున్నాను అంటే కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది, అందుకోసమే ఐఎమ్ ఫీలింగ్ సర్టెన్ వెయిట్. సో అదే మనం స్పేస్ లో వెళ్తే విల్ నాట్ బి ఫీలింగ్ ద వెయిట్. ఓకే, మ్యాన్డ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ స్పేస్ స్టేషన్లో ఉందనుకోండి, అక్కడ మనకి గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది, అక్కడ కూడా మనం వెయిట్ లెస్నెస్ అబ్జర్వ్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద వెరీ సింపుల్ కాన్సెప్ట్. దీనిపైన ఎక్కడ ఫార్ములే అవి ఏమి లేవు, జస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. హోప్ దిస్ ఈస్ క్లియర్. టోటల్గా మనం గ్రావిటేషన్ చాప్టర్ని ఫినిష్ చేసేసాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను గ్రావిటేషన్ యొక్క టోటల్ ప్రాబ్లమ్స్కి కూడా ఒక వీడియో చేస్తున్నాను, ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. So thank you everyone for watching the video. Please share with your friends.